కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల సాయం అందించాయి. నేటికి అది కొనసాగుతుంది కూడా. అభివృద్ధి అనేది మాటల్లో చూపించాల్సిన వారిలో చిత్తశుద్ధి కనబడకపోవడంతో ప్రభుత్వం చేసిన హెచ్చరికలు మాత్రం తప్పుపట్టేలా మారాయి. తింటూ ఉంటే కొండలైనా కరిగిపోతాయన్న సామెతను గుర్తు చేసుకుని వ్యవస్థను చక్కదిద్దుకోవాల్సిన తరుణంలో పక్కదారి పట్టేలా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇదే జరిగింది. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు సంకల్పాన్ని ఆదుకున్న ప్రభుత్వాలు ఏవి? నష్టాల ఊబిలో కూరుకుపోయిన ప్లాంట్కు వైభవం తెప్పించింది ఎవరు? వైసీపీ రాజకీయం ఎందుకు చేసేందుకు ప్రయత్నిస్తోంది? కూటమి ప్రభుత్వం సంకల్పం ఎలా సాగుతుంది? నిప్పు కణికలు మండాల్సిన స్టీల్ ప్లాంట్లో ఏం జరిగింది? వాస్తవాలు ఎలా మారాయి అన్న ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కృషి చేస్తోంది. అధికారంలోకి వచ్చిన కేవలం 17 నెలల స్వల్ప వ్యవధిలో దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థకు లభించనంతటి స్థాయిలో కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని సాధించడం కూటమి ప్రభుత్వ నిర్ణయాత్మక విజయంగా పరిగణించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందన్న విపక్షాల ప్రచారానికి పదును లేకుండా చేస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ను పురోగతి పథంలోకి నడిపించడం ఈ ప్రభుత్వ లక్ష్యం. కేంద్రం అందించిన 11,440 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన సుమారు 3,000 కోట్ల సహకారం, మొత్తం 15,000 కోట్ల భారీ చేయుతతో ఉక్కు కర్మాగారంలో నవశకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతర సంప్రదింపులు, నిబద్ధతతో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా నిలువరించాలన్న కృత నిశ్చయంతో అడుగులు వేస్తున్నారు. కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామితో చంద్రబాబు జరిపిన పలు సమావేశాల ఫలితంగానే ఈ బృహత్తర ఆర్థిక సహకారం సాధ్యమైంది. 2024లో 500 కోట్ల ఈక్విటీతో పాటు 1,140 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ను రుణంగా కేంద్రం విడుదల చేసింది. ఈ ద్రవ్య సహకారంతో అప్పటి వరకు ఒక్కటి మాత్రమే పనిచేస్తున్న బ్లాస్ట్ ఫర్నేస్ కు తోడుగా అక్టోబర్ 2024లో రెండో బ్లాస్ట్ ఫర్నేస్ కూడా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. దీంతో ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 49% నుంచి 67%కి గణనీయంగా పెరిగింది. తర్వాత కేంద్రం 9,800 కోట్లను ఈక్విటీ రూపంలో విడుదల చేయడమే కాక గతంలో ఇచ్చిన 1,140 కోట్ల రుణాన్ని కూడా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్గా మార్చి మొత్తం 11,400 కోట్ల నికర ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ చారిత్రక సహకారం ఫలితంగా గత నెల నాటికే ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 80%కి చేరి రోజుకు 16,322 టన్నుల హాట్ మెటల్ను ఉత్పత్తి చేయగలుగుతోంది. పంతొమ్మిది 1992లో 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభమైన విశాఖ ఉక్కు కర్మాగారం 2005-6లో నాటికి తమ సామర్థ్యాన్ని 6.3 మిలియన్ టన్నులకు, తర్వాత 7.3 మిలియన్ టన్నులకు పెంచుకుని ఒకప్పుడు నవరత్న కంపెనీగా గుర్తింపు పొందింది. 2014-15లో 12,958 కోట్ల నికర లాభాన్ని కూడా ఆర్జించిన ఘనత ఈ ప్లాంట్ది. అయితే 2022 నుంచి ముడిసరుకు లభ్యత కొరత కారణంగా ప్లాంటు సామర్థ్యం క్రమంగా తగ్గి 3 బ్లాస్ట్ ఫర్నేస్లలో కేవలం ఒకటే పనిచేసే పరిస్థితికి దిగజారి తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఈ నష్టాల సమయంలో గత ప్రభుత్వం స్పందించకపోగా ప్లాంటు భూములు అమ్మే ప్రయత్నాలు చేసిందన్న విమర్శ ఉంది. కూటమి ప్రభుత్వం మాత్రం ఈ సంక్షోభాన్ని కార్మికుల భద్రత, కర్మాగారం మనుగడ లక్ష్యంగా స్వీకరించి దాదాపు 13,000 మంది రెగ్యులర్, 15,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు భరోసా కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయ సంప్రదింపులకే పరిమితం కాకుండా ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని కూడా అందించింది. ప్లాంటు 2 ఏళ్ల పాటు బకాయి పడిన 2,400 కోట్ల విద్యుత్ బిల్లులను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో ఈక్విటీలుగా మార్చి ప్లాంటుపై ఉన్న భారాన్ని సమర్థవంతంగా తగ్గించింది. 200 కోట్లకు పైగా బకాయిలు ఉన్నప్పటికీ నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడడం ప్రభుత్వ చొరవకు నిదర్శనం. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు అవసరమైన స్టీల్ ఉత్పత్తులను విశాఖ ఉక్కు నుంచే కొనుగోలు చేసే ప్రణాళికను రూపొందించి తద్వారా ప్లాంట్ ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ను కల్పిస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ సంక్షోభంలో ఉన్నప్పుడల్లా అండగా నిలిచిన ఘనత టీడీపీదే. 25 ఏళ్ల క్రితం ప్లాంటు సంక్షోభానికి గురైనప్పుడు అప్పటి ఉమ్మడి సీఎంగా ఉన్న చంద్రబాబు కేంద్రంలోని వాజ్పేయి ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు 2,800 కోట్లు ఇప్పించి ఆదుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా బొగ్గు సరఫరా సంక్షోభం తలెత్తినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఇబ్బందులు రాకుండా గంగవరం పోర్టు నుంచి నిరంతరం సరఫరా జరిగేలా చూసిన కృషి కూడా చంద్రబాబుదే. ఈ వాస్తవాలను మరుగునపరుస్తూ కొందరు రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణ ఉంది. ఏది ఏమైనా ప్రైవేటీకరణ జరగకుండా మోదీ ప్రభుత్వ సహకారంతో మరింత బలోపేతం చేస్తామని కూటమి పెద్దలు స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రతిదాడి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వైసీపీకి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను రాజకీయంగా వాడుకుంది. కార్మికులపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు. కార్మికులను నిందించడం అన్యాయమని, ఇది కార్మిక జీవితాలతో చెలగాటమాడడమేనని వారు మండిపడ్డారు. ప్లాంట్ నష్టాలకు అసలు కారణం ముడిసరుకు కొరత, పాత సాంకేతిక పాలసీ లోపాలేనని వైసీపీ వాదించింది. తమ వైఫల్యాలను, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వ కార్మికులపై నిందలు వేస్తోందని ఆరోపించారు. ఇదంతా ఎన్నికల సమయంలో ఉక్కును కాపాడుతామని హామీ ఇచ్చిన కూటమి ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తోందని వైసీపీ నేతలు విమర్శించారు. కేంద్రంలో కీలక స్థానంలో ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ను కాపాడడంలో చొరవ చూపకపోవడం భూముల కైవసం కోసం చేస్తున్న కుట్రలో భాగమేనని తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన ప్రయత్నాలను చంద్రబాబు వక్రీకరిస్తున్నారని కూడా వారు ఆరోపించారు. ప్రభుత్వాలు ఆదుకుంటాయి, అయితే ఆయా రంగాలను నిలబెట్టుకునే బాధ్యత మాత్రం కార్మికులు, సిబ్బందిదే. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కార్మికులే కారణమంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. పని చేయకుండా కేవలం జీతాలు తీసుకుంటే నష్టాల ఊబిలో కూరుకుపోవడం తప్పదు కదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రైవేటు స్టీల్ పరిశ్రమలన్నీ లాభాల బాటలో పయనిస్తుంటే విశాఖ ఉక్కు మాత్రం ఎందుకు నష్టపోవాలి? ప్రజల సొమ్మును తెల్ల ఏనుగులా పోషించలేమనే సందేశాన్ని ఆయన బలంగా ఇచ్చారు. కేంద్రం, రాష్ట్రం నుంచి భారీ సహాయం లభించినప్పటికీ లాభాలు సాధించకపోవడం వెనుక కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అయితే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ఉద్దేశం తమకు లేదని, దానిని పరిరక్షించి లాభాల్లోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరుతూనే కార్మికులు తమ వంతు బాధ్యతగా ఉత్పత్తిని పెంచేలా కృషి చేయాలని స్పష్టం చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకైన విశాఖ ఉక్కు పోరాటంలో నిధులు, సాంకేతికతతో పాటు చిత్తశుద్ధి, నిబద్ధత అనే 2 అంశాలు కీలకమని స్పష్టం చేస్తోంది. ఒకవైపు కేంద్రం నుంచి వేల కోట్ల సాయం సాధించి ప్లాంట్ను లాభాల దిశగా నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే, మరోవైపు తెల్ల ఏనుగు వ్యాఖ్యల చుట్టూ అల్లబడిన రాజకీయ రగడ కార్మికుల భవితవ్యాన్ని, రాజకీయ లబ్ధిని మాత్రమే దృష్టిలో ఉంచుకునే వైఖరిని సూచిస్తోంది. నిప్పు కణికలు మండాల్సిన స్టీల్ ప్లాంట్ నేడు రాజకీయ యుద్ధ భూమిగా మారింది. అయితే చివరికి ఈ సంకల్పం ఎవరిది అనేది రాజకీయ నేతల ప్రకటనలో కాక ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యంలో, లాభాల్లో మాత్రమే తెలుస్తుంది. మరి విశాఖ ఉక్కు భవితవ్యం ఏంటి? పునర్వైభవం తెచ్చే బాధ్యత ఎవరిది అన్నది కాలమే నిర్ణయించాలి.